ఆర్థికంగా నిలదొక్కుని స్వశక్తితో ఎదిగినప్పుడే కుటుంబం బాగుపడుతుందని, కుటుంబాల ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పట్టణ స్థాయి సమైక్య, ప్రాంతీయ స్థాయి సమైక్య సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని కొనియాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు సమాజంలో ఎంతో గౌరవాన్ని, విలువను పెంచిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే గృహజ్యోతి పథకం ద్వారా అందిస్తున్న 200 ఉచిత యూనిట్ల విద్యుత్తు సదుపాయం ప్రతి కుటుంబంలో ఆర్థిక భారాన్ని తగ్గించి పొదుపుపై అవగాహన పెంచుతుందని వివరించారు. ఈ విధంగా ఆదా అయిన చిన్న మొత్తాలను మహిళలు పొదుపు చేసుకోవడం ద్వారా భవిష్యత్తుకు భరోసా లభిస్తుందన్నారు. ఒక ఇంట్లో ఆడబిడ్డ ఆర్థికంగా స్థిరపడితే ఆ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందని, ఆ దిశగా మహిళలు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చివరి లబ్ధిదారుడికి కూడా పారదర్శకంగా అందుతోందని చైర్పర్సన్ స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, అందులో భాగంగానే పట్టణంలోని 19 మహిళా సంఘాలకు 2,18,00,000 భారీ బ్యాంకు లింకేజీ రుణాలు చెక్కులను మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్లతో కలిసి స్థానిక వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ భారీ రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని వ్యాపార ఉపాధి రంగాలలో రాణించి ఆర్థిక వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు ముఖ్య విషయం ఏమనగా మా కార్యక్రమం పెట్టుకున్నది గ్రూప్లో అనే మనం ఆర్థికంగా బలంగా రావడానికి, అలాగే మహిళలకు ఉన్న గవర్నమెంట్ ఇచ్చే పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మీకు ఏ గవర్నమెంట్ అధికంగా మహిళలకే కేటాయించడం జరుగుతుంది. దానిలో మీకు ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కావున అందరూ ఉపయోగించుకోగలరు. వడ్డీ లేని రుణాలు ఉన్నాయి, అలాగే సంక్షేమ పథకాలు, అలాగే కలెక్టర్ మేడం గారు కూడా మొన్ననే చెప్పడం జరిగింది. మహిళలకు సపరేట్గా కేటాయించడంలో పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు ఒక లేడీస్ పేరు మీదనే కేటాయిస్తామని మొన్ననే కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఎటువంటి అవకాశం ఉన్న మహిళలకు ఎక్కువ రుణం వస్తుంది, అలాగే సబ్సిడీలు వస్తాయి. అటువంటి మహిళలు ఉపయోగించుకోగలని కోరుతున్నాను. మహిళా సంక్షేమ వారోత్సవంలో భాగంగా 99 రోజుల ప్రణాళికలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రోగ్రాంకి వచ్చిన అక్కాచెల్లెలకు మాతృ సమానులకు మరియు ఇప్పుడున్న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు మరియు ఆర్పీలకు, మన మెఫ్మా మేడం గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా మిత్రులకు మొత్తం 14 మంది. ఈ 14 మంది మార్కులు 1 లక్షలు చిల్లర ఇచ్చాను, 1 కోట్లు చిల్లర ఇచ్చాను. ఇక్కడ వరకు ఈ పైసలతో మహిళా శక్తి మళ్ళీ చేస్తాను. ఆ మంచిగా మహిళా శక్తి పెట్టేశారు, దాన్ని సెక్యూర్ చేసినాము. ఇప్పుడు ఒకటే మనకు బ్యాంక్ లోన్ ఒకటే ఉంటుంది అనుకుంటాం మేడం, అది కాదు సార్. సెట్ ఉంటుంది, ఒక ముద్ర లోన్ ఉంటుంది కదండి. ఆ ముద్ర లోన్ ఇక్కడ ఇప్పిస్తే వాళ్ళకు వడ్డీ మీద ఇంటర్వెన్షన్ ఇస్తాయి, కొంచెం తక్కువ వడ్డీ. అది కూడా ఉంది, ఆ ప్రోగ్రాంలో ఉంది. ఇవన్నీ స్కీమ్స్ మన దగ్గర మహిళా శక్తి ద్వారా, మహిళా సాధికారత ద్వారా ఇవన్నీ చెప్పడానికి ఇంతవరకు మరి చెప్పుకోలేదో అందుకని చేసినామండి. ఇది చాలా గొప్ప విషయము. ఇప్పుడైతే రెగ్యులర్గా 3 నెలల కాలంలో వడ్డీ లేని రుణం ఈ అకౌంట్లలో పడుతుంది. వస్తున్నామా? చాలా సంతోషంగా చెప్తున్నాను. వడ్డీ లేని రుణాలు చాలా బాగా వస్తున్నాయి సార్. ఇప్పటి వరకు 208 సంఘాలు వచ్చినాయి.
1,23,200 సమాఖ్యలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ సంఘాల ద్వారా సమర్థించాలని ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలని ఉద్దేశంతో ఈ విషయం చెప్పాను సార్. ఇక మన మహిళలకు గవర్నమెంట్ తరఫు నుంచి డిఆర్ఆర్ ఇంటర్వ్యూలకు ఇన్కమ్ జనరేట్ యాక్టివిటీస్ ముఖ్యమంత్రి బస్సులు మాకు పెట్రోల్ బంక్స్ కూడా నేను కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను. స్థలం కోసం ఆర్డర్ ఉండడానికి లెటర్ రాస్తారు. స్థలం దొరుకుతానే మనకు ఏదైనా స్థలం ఇస్తారు సార్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.